బ్రేకింగ్ న్యూస్ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1 నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగుస్తాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. శీతాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారని ఆయన తెలిపారు. ఇక ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారని కిరణ్ రిజిజు తన ట్వీట్లో తెలిపారు. దీంతో సమావేశాల నిర్వహణకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తుంది. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1 నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగియబోతా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. శీతాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. అలాగే ఆ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కూడా ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలన్నటువంటి ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారని కిరణ్ రిజిజు తన ట్వీట్ లో స్పష్టం చేశారు. దీంతో సమావేశాల నిర్వహణకు మార్గం సుగమమైందనే చెప్పాలి. త్వరలోనే ఈ సమావేశాల్లో చర్చించాల్సినటువంటి అంశాల మీద ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభిస్తా ఉంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు అలాగే ఆర్థిక అంశాల మీద చర్చలు జరుగుతాయి. ప్రశ్నోత్తరాలు కూడా ఉంటాయి. ప్రతిపక్షాలు అనేక అంశాల మీద కేంద్రానికి లోతైనటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం కూడా రేపు పార్లమెంట్ సమావేశాల్లో కనిపిస్తా ఉంది. గత సమావేశాల్లో లాగానే ఈసారి కూడా సమావేశాల్లో రాజకీయానికి సంబంధించినటువంటి అంశాల మీద వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తా ఉన్నాయి. ఈ శీతాకాల సమావేశాలు 18వ లోక్సభకు మరింత కీలకమని ప్రజల సమస్యలు అలాగే దేశ అభివృద్ధి అంశాల మీద చర్చ జరిగి కొత్త చట్టాలు రూపొందించే అవకాశం కూడా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు సఫలం కావాలని ప్రజలకు మేలు చేకూరాలని కూడా ఆశిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తన సందేశంలో వెల్లడించారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.